అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి పాలపర్తి డేవిడ్ రాజు గత రాత్రి 7 గంటల సమయంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ తుది శ్వాస కూడా ఎడవటం జరిగింది. ఇప్పుడు ఒంగోలు నగరంలోని క్లౌపేటలో గల 2వ లైన్లోని తమ స్వగృహం నందు అందరికీ లాస్ట్ చివరి చూపు కోసం అని చెప్పేసి కూడా ఇక్కడ తమ పార్టీ విదేహాన్ని అయితే కుటుంబ సభ్యులు ఏర్పాటు జరిగింది. పాలపర్తి డేవిడ్ రాజు మొదటి నుంచి కూడా అతను రాజకీయంలో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజలు క్షేమం కోసం కూడా పోరాడిన వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ కూడా తమ అభిమానులు అయితే తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. చివరి చూపుల కోసం తన అభిమానులు, స్నేహితులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు అయితే కూడా ఇక్కడికి అశేషంగా రావడం కూడా జరుగుతుంది. వారు చివరి చూపు కోసం అని చెప్పేసి కూడా ఉన్నారు. మొదటి నుంచి కూడా పాలపర్తి డేవిడ్ రాజు తమ రాజకీయ అరగేటం దగ్గర నుంచి కూడా ప్రజా సమస్య కోసం పోరాడిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా ఎంపీపీగా, అదేవిధంగా జడ్పీసీగా, అదేవిధంగా జడ్పీ చైర్మన్గా కూడా 1998 వరకు కూడా అతను జడ్పీ చైర్మన్ హోదాలో పనిచేశారు. 99లో సంతరోతులపాడు నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వహించి మొదటిసారిగా శాసనసభ్యులు అయ్యారు. అదేవిధంగా 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు చివరిసారిగా కూడా మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో కూడా తమ కొడుకుని అరగ్రేటం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి చూశాడు. మొత్తానికి అనేక పార్టీల్లో ప్రాతినిధ్యం వహించినప్పుడు కూడా ప్రజాసేవ, అదేవిధంగా ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజు అని చెప్పేసి కూడా అతన్ని పాత జ్ఞాపకాలు అయితే స్మరించుకుంటున్న పరిస్థితి. తన స్నేహితులు అదేవిధంగా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి టీడీపీ నుంచి అయితే, అటు వైఎస్ఆర్సీపీ నుంచి అయితే, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే, వామపక్షాల నుంచి అయితే ప్రతి పార్టీ నుంచి కూడా కుటుంబ సభ్యులకి సంతాప సందేశం అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమ సంతాప సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మంత్రి డొల్లాశ్రీ బాలవీరాంజన స్వామి తమ సానుభూతిని అయితే ఇప్పటికీ కూడా పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి పాలపర్తి డేవిడ్ రాజు లేని లోటు తీరింది. అతను ఏ పార్టీలోనో కూడా క్రియాశీలకంగా వ్యవహరించినట్టు వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజు. కాబట్టి ఆ పాలపర్తి డేవిడ్ రాజు ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కూడా పలువురు రాజకీయ ప్రముఖులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. మొత్తానికి వారి కుటుంబ సభ్యులు పరామర్శించడం కోసం, అదేవిధంగా పాలపర్తి డేవిడ్ రాజు చివరి చూపులు చూసుకునేందుకు కోసం కూడా ఇక్కడికైతే అశేషంగా వారి అభిమానులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అతనితో ఉన్న పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాము. మొత్తానికి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఈరోజు సాయంత్రం స్వగ్రామైనటువంటి నాగులపల్లిపాడులో మట్టి ఊరికి తీసుకెళ్లి అక్కడే రేపటి దినాన చివరి కార్యక్రమం అయితే అక్కడ చేస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.